స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. మీకు మీ సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలమ్మా. ఆలయంలో పూజలు ఏ విధంగా జరుగుతాయి? బ్రహ్మాండంగా ఉదయం నుంచి మన అందరికీ లోపలికి వెళ్ళనిస్తామమ్మా. మన టెంపుల్లో చక్కగా క్యూలో వెళ్ళి అందరూ స్పృశించి ఆ రోజున జన్మానికో శివరాత్రి అంటారు కదా, అందరూ వెళ్ళి నమస్కారం చేసుకుంటారు. పైగా ఈ సంవత్సరం ఆత్మలింగేశ్వరుడు స్ఫటిక లింగాలయం కూడా ఉంది కదా, జ్యోతిర్మయి, గంగాజలంతో అభిషేకం చేస్తాం కదా, ఆ కార్యక్రమం కూడా అందరూ వెళ్తారు, చక్కగా చేసుకుంటారు. మనకు తెలుసుగా, నీకు భక్తులకు ఒక ఫ్రీడమ్, ఒక స్వేచ్ఛ ఉంటుంది మన క్షేత్రంలో. ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. శివరాత్రి యొక్క విశిష్టత ఎట్లాగమ్మా? ఏం చేయమంటారు, ఏంటి? ఇప్పుడు 11 నెలలు మాస శివరాత్రులు వస్తాయి కదా, అన్నీ కలిపితే ఇది వచ్చేది మహాశివరాత్రి. ఆయన మహాదేవుడు కదా, అందరికంటే మహాదేవుడు ఎందుకయ్యాడు? మనందరినీ రక్షించడం కోసం పాపం తాను విషం తాగాడు కాబట్టి ఎవరికి వాళ్ళే అది వస్తే అందరూ పారిపోయారు దేవతలంతా. ఆయన ఒక్కడే మనందరి కోసం ఆ విషాన్ని తాను స్వీకరించాడు కాబట్టి ఆయన మహాదేవుడు అయ్యాడు. భోళా శంకరుడు. శివయ్య అనగానే వచ్చేస్తున్నా అంటూ వచ్చేస్తాడు. పాపం అనేక రకాలుగా వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చిన వరాలకు మళ్ళీ ఈయన కష్టపడుతూ ఉంటాడు విష్ణుమూర్తి. బాగుంటుంది వాళ్ళిద్దరి స్నేహం. సో సరదాగా అనుకుంటారు, అబ్బా ఈ చాలామంది అసలు కిటకిటలాడిపోతాయి కదా శివరాత్రి రోజున. వీళ్ళిద్దరు సరదాగా అనుకుంటారంట విష్ణుమూర్తితో, అయినా పోవయ్యా నీకు సంవత్సరం అంతా వచ్చేపోతే నాకు ఒక్క రోజులో వస్తారని. సరదా మాటలు ఇవన్నీ. శివరాత్రి అనేటటువంటిది ఏమిటంటే, రాత్రి అనేది ఎందుకు వచ్చింది? ఒక దివ్యమైనటువంటి ఒక తేజోలింగం. ఇప్పుడు చూడు, నేను లైట్లు ఇట్ట చూస్తూ ఉండి కాసేపు అలాగే చూస్తే మళ్ళీ తిరిగా నాకు అంత చీకటి కనిపిస్తుంది. ఇప్పుడు కనపట్టాల నాకు. అంటే తేజోవంతమైనటువంటి ఆ లింగాన్ని చూసి ఒక్కసారిగా ఆ తేజ పుంజాన్ని చూసి ఒక్కసారి చీకటి ఆవరించింది మన కళ్ళకి. అదే శివరాత్రి. అంటే అజ్ఞానం నుంచి, అజ్ఞానం అనేటటువంటి చీకటి నుంచి, రాత్రి నుంచి జ్ఞానం అనే దాని వెలుగులోకి రావడం. అంతే కదా. ఎందుకనంటే ఆది అంతం లేనటువంటి వాడు. ఆయన పాదాలు ఎక్కడ కనపడతాయో చూద్దామని చెప్పి విష్ణుమూర్తిది తన ఈ వాహనం మీద వెళ్ళాడు. ఆయన యొక్క గరుడ వాహనం మీద, ఆయనేమో హంస వాహనం మీద పైకి వెళ్ళాడు. శిరస్సు ఎక్కడ కనపడ, ఇద్దరికీ కనపడలా. ఆయన అబద్ధం ఆడాడు, నేను చూసి వచ్చానని. అబద్ధం ఆడేందుకు నీకు పూజలు లేవు పోవయ్యా అన్నాడు ఆయన బ్రహ్మకి. అప్పుడు ఆవిర్భవించిన ఆ తేజస్సు లింగమే ఈ శివరాత్రి. అరుణాచలంలో అదే కదా అందరూ ఆరాధించేటటువంటిది. కాబట్టి భూమి ఆకాశములమ్మ, పానుమట్టం అంతా ప్రకృతి తల్లి, పైనటువంటి శివలింగం ఆకాశం. ఇది భూమి ప్రకృతి, ఆ పైన ఉన్నటువంటి ఆకాశం. ఈ భూమి ఆకాశాలను ఆ రోజున మనం అభిషేకం చేయటం అంటే సమస్త బ్రహ్మాండానికి కూడా మనం అభిషేకం చేస్తున్నాం. అభిషేకం ఎందుకు చేస్తామంటే శివలింగానికి ఆయన అభిషేక ప్రియుడు కదా. అభిషేక ప్రియుడు అంటే ఎందుకని కారణం అంటే, ఈ లింగాకారంలో ఉన్న శివుడికి కాస్మిక్ ఎనర్జీ బాగా ఎక్కువ ఉంటుంది. ఆ ఎనర్జీ కనుక ఎక్కువైపోతే, నువ్వు చూడు చాలా పాత పురాతన దేవాలయాలకు వెళ్ళి చూస్తే చాలా లింగాలు పగుళ్ళు వచ్చేసి బయటపడేసి ఉంటాయి. అవును. కారణం ఏమిటి? ఆ కాస్మిక్ ఎనర్జీని ఎక్కువగా తీసుకోవటం వల్ల పగుళ్ళు వచ్చేస్తాయి. అందుకని ఎప్పుడు వాటి నీటితో అభిషేకిస్తూ ఉండాలి. ఆ ఎనర్జీని చల్లపరచాలి అంటే, అంత ఎనర్జీ కనుక ఒకసారి వచ్చేస్తే, ఇప్పుడు మన ఇంటికి కూడా చూడు, ఫ్యాక్టరీకి ఒక కరెంటు పెడతారు, ఇంటికి ఒక కరెంటు పెడతారు. ఫ్యాక్టరీకి ఇచ్చే కరెంటు మన ఇంటికి ఇస్తే ఏమవుతుంది? ప్రమాదాలు జరుగుతాయి. అలాగే ఆ లింగానికి ఉన్నటువంటి ఆ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిరంతరము దాని మీద ధారాపాత్ర పెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు. అందులో పక్క రుద్రుడు కదా ఆయన. ఆ రుద్రం అనేటటువంటి భయంకర రూపం కదా అయింది. అందుకని ఆ రుద్రుడిని చల్లబరచడం కోసం ఎప్పటికప్పుడు మనం అట్లా నీటితోనూ పాలతోనూ నిత్యాభిషేకాలు మనం చేస్తూ ఉంటాం అనమాట. దానికి ఆ లింగం కూడా ఏ రకంగా భిన్నం కాకుండా ఉండడానికి, దానికి ఒక చక్కని షైనింగ్ రావడానికి, పైగా ఆ పంచామృత స్నానం తర్వాత అది తీసుకునేటటువంటి ద్రవ్యం ఏదైతే కలిపిన ద్రవ్యాలనో అది మనం తిరిగి తీర్థంగా తీసుకుంటాం మనకు ఆరోగ్యం కోసం. వీటన్నిటిని కూడా పద్ధతుల్ని దానిలో పెట్టడం జరిగింది. అందుకని ఆ మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా జన్మానికో శివరాత్రి
అని చెప్పి ఆ రోజున మాత్రం తప్పకుండా జాగరణ అంటారు. ఉపవాసం, జాగరణ. ఉపవాసము అంటే అర్థం ఏమిటి? అంటే సన్నిధిలో వసించుట. ఆ, భగవంతుడు ఆ రోజంతా కూడా స్వామి యొక్క సన్నిధిలో వసించి ఆహా. ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించి మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపిస్తే చాలా మనకి మంచిది. ఎందుకని నామాన్ని మనం ఎంతగా జపిస్తూ ఉంటే ఆయన అనుగ్రహం మనకు అంత వస్తుంది. ఇప్పుడు ఎవరినైనా చూసి జయ ఎవరినైనా పొగుడుతూ ఉంటే ఎంత సంతోషపడతాడు, అంతే కదమ్మా. అదే కదా, అందులో ఆయన భోళాశంకరుడు కదా, అందుకని ఆయన నామాన్ని చెప్పి ఆయన కీర్తిస్తూ ఉంటే ఆయన అనుగ్రహం ఆ రోజున లభిస్తుంది అనేది ఒకటి. జాగరణ అనేది మాత్రం ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం. జాగరణ అనేది ఏదో కాసేపు టీ తాగో లేకపోతే ఏదో కాసేపు పేకాడుకుని కళ్ళు నులుపుకుంటూ తెల్లవార్లు బలవంతంగా మెలకుగా ఉండడం కాదు జాగరణ అంటే. మన మనసుని జాగరూకతతో జాగృతం చేసుకోవటం జాగరణ. ఏమిటా జాగృతం? ఈ సంవత్సరం అంతా నేనేం చేశాను, ఎన్ని తప్పులు చేసి ఉంటాను, ఆ తప్పులను మళ్ళీ చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి. అందుకని ఉపవాసం ఆయన సన్నిధిలో కూర్చుని ఉపవసిస్తూ అక్కడే వసిస్తూ ఆయన నామాన్ని జపించి నీ పాపాన్ని ప్రక్షాళన చేసుకో అభిషేకం ద్వారా. ఈ ఆంతరంగిక అభిషేకం చేసుకుంటూ అక్కడ అభిషేకించుకో. నువ్వు ముందు ఆంతరంగిక ఇక్కడ ప్రక్షాళన చేసుకోకుండా అక్కడ ఎలా జరుగుతుంది? అందుకనే చూడు మన సంకల్పం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అంటున్నాం. అంటే నేను ఉపాత్త దురిత అంటే పాపాన్ని నేను క్షయం చేసుకోవడం ద్వారా, అంటే పాపాన్ని నేను ప్రక్షాళన చేసుకోవడం ద్వారానే నీ యొక్క అనుగ్రహం లభిస్తుందని తెలిసి ఇదిగో నేను చేసుకుంటున్నా. ఇది నువ్వు చేసుకోకుండా అక్కడ చేస్తే ఆయన ప్రీతి దొరకదు కదా. అందుకని నేను అభిషేకం చేసిన దేవుడు నాకు ఏం చేయలేదండి అని ఇంకో మతంలోకి వెళ్ళిపోతాం. నువ్వు ప్రక్షాళన చేసుకో ముందు. నీ అంతరంగానే నువ్వు ప్రక్షాళన చేసుకున్నప్పుడే నీకు ఆయన అనుగ్రహం దొరుకుతుందని చెప్పబడింది కదా ఇక్కడ. దీని అర్థం తెలియదు కదా మనకి. ఊరికి గ్లాసు నీళ్లు పోసేసి దండం పెట్టేస్తే రాదుగా. అందుకే మన క్షేత్రంలో నేను గంగాజలం పెట్టింది. పవిత్రమైనటువంటిది గంగాజలం. పవిత్రమైనటువంటి మనసుతో నువ్వు చెయ్యి ఇక్కడ కడిగేసుకో ఈ పాపాలన్నీ. అక్కడ నా ఒప్పుకుందాం, నేను ఈ పలానా ఈ తప్పు చేశాను, నా దగ్గర ఈ వ్యసనం ఉంది, ఈ రోజు నుంచి ఈ వ్యసనం వదిలేస్తున్నాను అని ఆ రోజన్నా అది జాగరణ. మళ్ళీ ఈ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడం కోసం. అరే అసలు వచ్చేది జన్మానికి ఒక శివరాత్రి, ఈ శివరాత్రి రోజున ఒప్పుకోరా ఆయన దగ్గర అని చేసుకోవడం కోసమే ఇది. ఇంకా రాత్రి అంటే చీకటి. ఆ చీకటి ఎప్పుడు ఆవరించింది? ఆ వెలుగును చూసినప్పుడు నీ కళ్ళు ఎట్లయితే బయర్లు గమ్మాయో, ఒక రకంగా కళ్ళు చీకటి ఆవరించిందో, అలా ఆ చీకటిలో నుంచి నువ్వు మళ్ళీ ఆ వెలుగులోకి వెళ్ళు. ఈ అజ్ఞానంలో నుంచి మళ్ళీ జ్ఞానం అనే వెలుగులోకి వెళ్ళు. అది ఆది అంతం లేనివాడు. ఇప్పుడు ఇది ఈ టేబుల్ ఉందిరా, ఇక్కడి నుంచి ఇక్కడ కనుక కొలుస్తావు నువ్వు. శివలింగాన్ని ఎక్కడ ఆరంభమైందని ఎక్కడ కొలుస్తావు నువ్వు? ఆది లేదు అంతం లేదు. నువ్వు ఆకాశం అంతా చూస్తున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభమైందని నువ్వు చెప్పగలవా? చెప్పలేమమ్మా. ఆది అంతం లేనివాడు, ఆది అంతం లేదు. ఇది మహాశివరాత్రి విశిష్టత. ఆ పాతాళ నభస్థలాంత బ్రహ్మాండమా విస్మృత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాపృతమేకమీ సమని సముద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధృతిపద్దం విప్రోభిషం చచ్చవమంటూ ఆ పాతాళ నభస్థలం బ్రహ్మాండం అంతా ఆవరించి ఉన్నటువంటి శివుడు. ఆ ఆవరించినటువంటి వాడికి అంటే ఆ రోజున శివలింగం మీద కనుక నువ్వు పూజ చేస్తే యావత్ బ్రహ్మాండానికి పూజ చేస్తున్నావు, యావత్ ప్రకృతికి నువ్వు పూజ చేస్తున్నావు, ప్రకృతి పురుషులిద్దరికీ పూజ చేస్తున్నావు. కాబట్టి ఆ ప్రకృతి యొక్క తత్వం ఏమిటో, అమ్మతత్వం ఏమిటో, ఆ అయ్యతత్వం ఏమిటో, ఈ రెండింటిని తెలుసుకుని నువ్వు ప్రవర్తించు. ఈ రెండు మనలో ఉన్నాయి. ఇదమ్మా. అందుకని ఇప్పుడు ఇందాక నీకు చెప్పాను, నేచర్ని కనుక ఎప్పుడైతే మనం అర్థం చేస్తున్నాం, శాస్త్రాలు పురాణాలు ఎవరికి తోచింది వాళ్ళకి చెప్తున్నాం, మనకు వద్దు పోని. నువ్వు నేచర్ని చూడు, నీకు ఎవరు చెప్పనక్కర్లేదుగా. నేచర్ నీకు ఎన్ని పాఠాలు నేర్పిస్తుంది, ఎంత వైవిధ్యం ఉంది. ఆ వైవిధ్యం మొత్తం నీకు రుద్రాధ్యాయులో కనపడుతుంది. దొంగకి నమస్కారం, దొరకి నమస్కారం, కేశానికి నమస్కారం, అంటే ఆకుకి నమస్కారం, పిందెకి నమస్కారం, అన్నింటికీ నమః 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 అంటూ ప్రతిదానికి అణువణువుకి నమస్కారం చేసుకుంటూ చేస్తూ. ఇంజనీరింగ్ అంతా నీదే కదయ్యా. నిన్ను మించిన ఇంజనీరింగ్ ఎవరున్నాడు? నిన్ను మించిన వైద్యుడు ఎవరున్నారు? ప్రతిదీ తందే కదా. ఇంత వైవిధ్యం ఎక్కడి నుంచి? పండును పోలిన పండు లేదు, రుచిని పోలిన రుచి లేదు, వాసన పోలిన వాసన లేదు, రూపాన్ని పోలిన రూపం లేదు. ఈ వైవిధ్యం అంతా ఎక్కడిది? ఆయింది. ఈ వైవిధ్యానికి నమస్కారం చేసుకుంటూ ప్రతిదానికి నమః 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 అంటూ నమస్కారం చేసుకుంటాం. అదే నమ్మకం. ఆ నమ్మకమే
మన నమ్మకం కరెక్ట్ అమ్మా. కదా. ఆ నమ్మకంతో మనం ఎప్పుడైతే ఆ గ్లాసు నీళ్లు పోస్తూ నిన్ను ప్రక్షాళన చేసుకుంటూ నిన్ను నువ్వు అక్కడ పోయి అప్పుడు ఆనందిస్తాడు కదా. ఆ రోజు చేయాల్సిన ప్రధానమైన విధి అంతేనమ్మా? అంతే. అంతేగాని ఉపవాసం అంటే అనవసరం గుక్కడి నీళ్లు కూడా తాకుండా అలా ఉండటం కూడా మంచిది కాదు. అది అలాంటి డీహైడ్రేషన్ వస్తుంది. పైగా గర్భంతో ఉంటారు. అసలు గర్భిణీ స్త్రీలు అసలు ఆహారం తీసుకోకుండా అస్సలు ఉండకూడదు. ఆ ఛాందసాలను దూరం పెట్టేయండి. అవి బాలింతలు ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. కనీసం గొంతు కూడా తడుపుకోకుండా, ఎందుకు అసలు ఆచమనం ఎందుకు చేస్తాం? గొంతు కాసేపు తడుపుకోవడానికే కదా. అందుకని ఉపవాసం అంటే దైవ సన్నిధిలో వసించడాన్ని ఉపవాసము అన్నారు. ఉపాసన అంటే ఆయన దగ్గరే ఉండి ఉపాసించడం అన్నమాట. అప్పుడేమవుతాం? అది మనం అయిపోతాం. అది ఉపాసన. ఆంజనేయుడు ఉపాసన చేస్తున్నాడంటే ఈయన ఆంజనేయుడు ఇంతటి వాడు అయిపోతాడు. అంతే. ఉపాసన అంటే అది ఉపవాసము అంటే ఇది. కాబట్టి ఉపవాసం పేరిట కడుపు మార్చుకోమని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. అల్పంగా కనుక నువ్వు ఆహారం తీసుకోవడం వల్ల కాసేపు ధ్యాన స్థితిలో నువ్వు కూర్చోగలుగుతావు. అదే నువ్వు ఆహారం తీసుకుని కూర్చుంటే నిద్ర వస్తుంది. నిద్ర వేరు, ధ్యానం వేరు. నిద్ర వస్తుంది. అలా నిద్ర తీసుకోకూడదు. సంపూర్ణ ఆహారం తీసుకోకుండా అల్పంగా ఆహారం తీసుకుంటే నువ్వు కాసేపు ధ్యానం చేసుకోవడానికి శరీరం కొంచెం తేలికగా ఉండి ధ్యానం చేసుకో. ఎందుకని ఈ తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయటంలో నీ ప్రాణశక్తి అంతా అక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది. మరి జాగరణ సంగతి ఏంటమ్మా? అదే చెప్పాను. మెలకువగా ఉండడం అంటే మానసికంగా మేలుకో. కళ్ళు మూసుకుని నిద్ర కాదు అక్కడ. మానసికంగా నువ్వు మేలుకో. ఏ విధంగా మేలుకో? నీలో ఉన్న మానవత్వాన్ని మేలుకో, నీలో ఉన్న దైవత్వాన్ని మేలుకొలుపో. జాగరణ అంటే అసలు అది అర్థం. ఈ శివరాత్రి రోజైనా నువ్వు ఆయన సన్నిధిలో ఉపవసిస్తూ అంటే వసిస్తూ నిన్ను నువ్వు మేలుకొలుపుకో. జాగృతమము ఉత్తిష్టత జాగ్రత్త అంటాడే, నువ్వు మేలుకో. అది నిజమైన, అది జాగరణ. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్కారం జయ.